అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది చూడండి, కోర్టు కేసులు, అది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కేసైనా, లేకపోతే ఆస్తి తగాదాలతో వచ్చినటువంటి కేసైనా, లేకపోతే ఏ ఇతరమైనదైనా సరే, ప్రభుత్వ శిక్షలు, కోర్టు కేసులు, కొన్ని తెలియని కారణాలలో కొన్ని సమస్యల్లో చిక్కుపడిపోయి ఉంటాం. అలా చిక్కుల నుంచి తొందరగా బయటకు వచ్చేయాలి అన్నా, విముక్తి కలగాలి అన్నా, దానికి లలితా సహస్రనామ స్తోత్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక మంత్రం ఉంది. మన సంకల్పం చెప్పుకొని, పేరు గోత్రం కూడా చెప్పుకొని, సంకల్పం చెప్పే విధానము, పేరు గోత్రం చెప్పుకునే విధానము, అనుష్ఠానం చేసేటటువంటి విధానము అన్నీ కూడా నేను చెప్తాను. అలా చేసుకుంటే గనక మనకి చాలా మంచి ఫలితం వస్తుంది. అంటే మనం ఈ లలితా సహస్రనామాలలో ఒక నామాన్ని ఎంపిక చేసుకుని ఆ నామాన్ని పదే పదే చాంటింగ్ చేయడం వల్ల దాని నుంచి అనంతమైనటువంటి శక్తి ఉద్భవిస్తుంది అని చెప్పి అంటారు. దీన్ని సంపుటీకరణ చేయడం అంటారు. ఎలా అంటే మూల మంత్రాన్ని ఈ అసలైనటువంటి నామంతో కలిపి సంపుటీకరణ చేసి కనుక చేసినట్లయితే ఆ బీజాక్షరాలలో ఉన్నటువంటి శక్తి ఈ నామానికి వచ్చి అఖండమైనటువంటి, అంటే మనం ఏ కోరికతో అయితే, ఏ సంకల్పం అయితే చెప్పుకొని మనం ఈ నామాన్ని చేస్తామో అదంతా కూడా వెంటనే క్లియర్ అయిపోతాయి అన్నమాట, సమస్యలన్నీ కూడా. అది ఈ రహస్యనామ సహస్రం నామైకమప్య పఠేత్ తస్య పాపాని నశ్యంతి మహాంత్యపిన సంశయ. సహస్రనామాలలో ఒక్క నామాన్ని జపించినా కూడా మీ పాపాలన్నీ కూడా దహించి వేస్తాను అంటూ అమ్మవారే సాక్షాత్తు చెప్పారు. కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాను అని చెప్పి ఉత్తరపీఠికలో చెప్పబడి ఉంది. అంటే ఒక నామాన్ని మనం పదే పదే చాంటింగ్ చేయడం వల్ల దానికి ఎక్కువ శక్తి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అదే మనకి తత్రైవ నామ్నోయా శక్తి పాతకాన వివర్తనే, పాపాలను పోగొట్టడంలో ఒక్క నామానికి ఉన్న శక్తి అమోఘమైనది అని చెప్పి శ్రీ హయగ్రీవుల వారే అగస్త్యుల వారికి చెప్పారు. అటువంటి నామం అమ్మవారి యొక్క యోగిని గణ దేవతలలో బందిని దేవత చాలా విశేషమైనటువంటి దేవత. ఆ దేవతే ఈ కోర్టు కేసుల నుంచి, కోర్టు వ్యవహారాల నుంచి, చిక్కుముడుల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేస్తుంది. ఆ అమ్మవారి యొక్క మంత్రం చెప్పుకునే మనం ముందర ఆచమనం చేయాలి. ఇలా పెట్టుకుని ఓం కేశవాయ నమః, ఆడవాళ్ళైతే నమః అని, మగవాళ్ళైతే స్వాహ అని. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ 3 సార్లు ఓం గోవిందాయ నమః అంటూ నీరు విడిచిపెట్టేసేయండి. అలాగ ఆచమనం చేశాక ఓం గం గణపతయే నమః అంటూ ఒక 11 సార్లు, ఓం హం హనుమతే నమః అంటూ ఒక 21 సార్లు, ఓం సర్వదేవతా స్వరూపాయ అంటూ మీ యొక్క గురువుల యొక్క పేరు చెప్పుకోండి. చెప్పుకోన్నాక ఇప్పుడు సంకల్పం ఎలా చెప్పుకోవాలంటే ఓం అస్య శ్రీ అని మీ భర్త గారి పేరు, మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయస్య మీ పేరు, ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకుని మీకు ఏ పని కావాలో ఆ పని చెప్పుకుని సిద్ధ్యర్థం వసిన్యాది వాగ్దేవతా ఋషయ అనుష్టుప్ఛంద శ్రీ లలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరీ దేవత ఉద్దిశ్య శ్రీ లలితా దేవతా ప్రీత్యర్థం మూలమంత్ర సంపుటీకరణ సహిత శ్రీ లలితా పరదేవత నామ మంత్ర జపం కరిష్యామి అంటూ నీళ్ళని ముట్టుకోండి. ఓకేనా? ఇది మీరు ఒకసారి వినండి, 1-2 సార్లు వినండి, అనండి, మీకు నోటికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆ నామాన్ని చెప్పుకుంటాం. ఎలాగా? సంపుటీకరణ చేస్తూ ఓం ఐం హ్రీం శ్రీం బంధిన్యాది సమన్వితాయై బంధమోచన్యై నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం బంధిన్యాది సమన్వితాయై బంధమోచన్యై నమః. తప్పులు లేకుండా, అక్షర దోషాలు లేకుండా చూడండి. బంధిన్యాది ఎక్కడ ఒత్తులలో, బంధిన్యాది సమన్వితాయై ఒత్తులు, బంధ ఇక్కడ మాత్రం ఒత్తుంది, బంధమోచన్యై నమః. ఇలా మీరు 56,000 జపం చేయాలి. అది 56,000 పూర్తయిపోతే గనక మీకు ఇప్పుడు కోర్టు కేసు అన్నా, గొడవలు అన్నా, లాక్కోవడం పీక్కోవడం సంవత్సరాల తరబడి దాంట్లో ఉండిపోతుంది. మీరు ఒక్క 56,000 జపం కనుక చెయ్యగలిగితే మీకు ఇలా అంటే ఇలా మీ సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు.
అయ్య బాబోయ్! 56,000 అనకండి. మనం పడుతున్న బాధల ముందు, మనం పడుతున్న కష్టాల ముందు, మనం అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి క్లేశాల ముందు ఈ 56,000 జపం చాలా మంచిది. చాలా అమ్మవారిని కృపకు వదిలేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలిగి తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం ఈ మంత్రంలోనే ఉంది కాబట్టి, మనం ఆ సమస్యల నుంచి బయటకొచ్చేయాలి అంటే కాస్త కష్టపడి అయినా సరే 56,000 మంత్ర జపాన్ని పూర్తి చెయ్యండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వచ్చేస్తారు. మీరు ఖచ్చితంగా ఒక పండునో, దానిమ్మ గింజలనో, బెల్లాన్నో, లేతే పాయసాన్నో ఏదో ఒకటి నైవేద్యంగా మాత్రం సమర్పించండి. 56,000 జపం పూర్తి అయిపోయాక మాత్రం అమ్మవారికి మహా నైవేద్యం అన్నము, పప్పు పెట్టి మహా నైవేద్యం చేయండి. ఈ ఈ పని ఈ జపం చేస్తున్నంత కాలము కూడా మద్య మాంసాల జోలికైతే మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఉల్లి, వెల్లుల్లి కూడా తినకుండా ఉంటేనే మంచిది. తేలికపాటి నియమాలే. మొట్టమొదటి రోజు తలస్నానం చేస్తే చాలు. ప్రతిరోజు అయితే అస్సలు చెయ్యక్కర్లేదు. మీరు సాధ్యమైనంత తొందరగా 56,000 జపం పూర్తయిపోవాలి అంటే ఉదయం కొంతసేపు, సాయంకాలం కొంతసేపు చెయ్యండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అంటే ఒకే రోజు పూర్తి చేసేసుకోగలిగితే ఓకే. ఒకే రోజు 56,000 జపం చేయలేకపోతే ఇన్ని రోజులు అని చెప్పి సంకల్పంలో చెప్పుకోండి. ఆ రోజులలో 56,000 మాత్రం పూర్తి చేసేయండి జపం. లోకా సమస్త సుఖినో భవంతు.